హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల డీఆర్ అరియర్స్ చెల్లింపులపై ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారి నుండి కీలక మెమో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఖజానా మరియు ఖాతాల విభాగం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇది అమరావతిలోని మంగళగిరి కేంద్రంగా పనిచేస్తుంది. వారు 2026 మే 11వ తేదీన ఒక అత్యంత కీలకమైన, ముఖ్యమైన అధికారిక మెమోను విడుదల చేశారు. ఈ మెమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడటానికి మరియు వారి యొక్క ఖాతాలోని జమ కాని కరువు సహాయం డీఆర్ బకాయిలను సరిగ్గా పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. మరి ఈ యొక్క మెమో సంఖ్య ఫినాన్షియల్ నంబర్ మెమో నంబర్ వచ్చేసి స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ 021406041/2026 అని చెప్పేసి గమనించాలి. అయితే ఈ యొక్క మెమో వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు కొన్ని కారణాల వల్ల మూసివేయబడటం లేదా పెన్షనర్లు మరణించడం వల్ల నిలిచిపోయిన డీఆర్ అరియర్స్ చెల్లింపులను ఎలా పూర్తి చేయాలి అనే అంశంపై స్పష్టత ఇవ్వటం. మరి ఈ సమస్యపై అనంతపురం జిల్లా ట్రెజరీ అధికారి డీటీఓ ప్రభుత్వం నుండి వివరణ కోరగా డైరెక్టర్ పద్మజ గారు ఈ యొక్క సమగ్ర మార్గదర్శకాలను జారీ చేశారు. ముఖ్యంగా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ పనితీరులో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులను ఈ మెమోలో ప్రస్తావించారు. సాధారణంగా ఏదైనా కారణం వల్ల పెన్షన్ డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ కాకపోతే ఆ వివరాలు సబ్ ట్రెజరీ ఆఫీసర్ లాగిన్‌లో కేవలం 90 రోజులు మాత్రమే ఫెయిల్డ్ పేమెంట్స్ అనే విభాగంలో కనిపిస్తాయి. ఈ యొక్క 90 రోజుల గడువు ముగిసిన తర్వాత ఆ సమాచారం అక్కడి నుండి మాయమైపోతుంది. మరి దీనివల్ల అధికారులు ఆ పేమెంట్‌ను మళ్ళీ ప్రాసెస్ చేయడానికి లేదా సహకరించడానికి వీలుండదు. ఈ యొక్క 90 రోజుల నిబంధన వల్ల చాలామంది పెన్షనర్లు తమ బకాయిలను కోల్పోతున్నారని అధికారులు గుర్తించారు. దీనికి పరిష్కారంగా 90 రోజుల తర్వాత ఆ వివరాలు ఆహ్, ఫెయిల్డ్ పేమెంట్స్ అని జెప్పేసి మరొక విభాగానికి మారతాయని, ఆ సమాచారాన్ని చూడాలంటే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌కు డీడీఓకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం వివరించింది. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఒకవేళ పెన్షనర్ మరణించినట్లయితే వారికి రావాల్సిన డీఆర్ బకాయిలను వారి వారసులకు ఎలా అందజేయాలి అనేది చాలామంది ఏమనుకుంటారంటే, పెన్షనర్ మరణించిన తర్వాత వారి యొక్క వారసుల ఖాతాలకు ఈ డబ్బు ఆటోమేటిక్‌గా జమ అవుతుందని భావిస్తారు. కానీ భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి మరణించిన వారి డబ్బును వారసుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా సర్దుబాటు చేయదు. దీనికి బదులుగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఎల్‌టీఏ లైఫ్ టైమ్ అరియర్స్ అనేటటువంటి జీవితకాల బకాయిల చెల్లింపు విధానాన్ని మాత్రమే అనుసరించాలని ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది. అంటే వారసులు తగిన ఆధారాలతో మరణ ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకున్న తర్వాతే ఆ డబ్బును విడుదల చేస్తారు. అలాగే బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది గతంలో జిల్లా ట్రెజరీ అధికారులకు పూర్తిగా అందుబాటులో ఉండేది కాదు. దీనివల్ల ఒక పెన్షనర్‌కు డీఆర్ బకాయిల బిల్లు అసలు తయారయ్యిందా లేదా అనేది తెలుసుకోవడం కష్టమయ్యేది. మరి ఇప్పుడు ఈ ఆప్షన్‌ను అధికారుల లాగిన్‌లోకి అందుబాటులోకి తెచ్చారు. అయితే ఒక జిల్లా అధికారి కేవలం తన పరిధిలో ఉన్నటువంటి పెన్షనర్ల వివరాలను మాత్రమే చూడగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి వివరాలు చూసే అవకాశం వారికుండదు. ఈ చర్యలన్నీ పెన్షన్ చెల్లింపుల్లో పారదర్శకతను పెంచడానికి మరియు అవకతవకలను అరికట్టడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఈ ప్రక్రియలో అధికారులు ఏమైనా తప్పులు చేస్తే దానికి వారే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ఈ మెమో వెనుక ఉన్నటువంటి అసలు నేపథ్యం చూస్తే, గత సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ డీఆర్ బకాయిలను విడుదల చేసింది. అయితే దాదాపు 10-20% మంది పెన్షనర్లకు వివిధ సాంకేతిక కారణాల వల్ల ఆ డబ్బు జమ కాలేదు. కొంతమంది బ్యాంకు అకౌంట్లు అప్‌డేట్ లేకపోవడం, మరికొంతమందికి మరికొంతమంది మరణించడం వంటి కారణాలు ఇందులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎవరికైతే డబ్బు జమ కాలేదో వారి బిల్లులు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లో ఉన్నాయి. అంటే ట్రెజరీ విభాగం తన పని పూర్తి చేసిందని, ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన వెంటనే ఆ యొక్క డబ్బు నేరుగా పెన్షనర్ల ఖాతాలో జమ పడుతుందని దీనర్థము.
చాలామంది పెన్షనర్లు మా డబ్బు ఎప్పుడు జమ అవుతుంది అని ఆందోళన చెందుతూ ఉన్నారు. దానికి సమాధానం ఏమిటంటే, ఈ మెమో జారీ చేయటం ద్వారా ప్రభుత్వం నిలిచిపోయినటువంటి బిల్లులను క్లియర్ చేయడానికి ఒక మార్గాన్ని సుగమం చేసింది. పెన్షనర్లు తమ బిల్లుల స్టేటస్ మారడాన్ని బట్టి నిధులు ఎప్పుడు విడుదలవుతాయో అంచనా వేయవచ్చు. ప్రభుత్వం నిధులను సమకూర్చిన మరుక్షణమే ఆ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది పేమెంట్ అనేది సక్సెస్‌లోకి మారుతుంది. కాబట్టి పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిల కోసం కంగారు పడకుండా ఒకవేళ తమ ఖాతా మూసివేసి ఉంటే లేదా పెన్షనర్ మరణించి ఉంటే వెంటనే పైన చెప్పిన విధంగా ఎల్‌టీఏ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. సో, ఈ విధంగా పెన్షనర్లకు రావాల్సిన ప్రతి పైసాను సకాలంలో అందజేయడమే ఈ మెమో యొక్క అంతిమ లక్ష్యంగా అయితే ఉంది.